నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను మాత్రం చాలా క్లారిటీగా కూడా లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలైన నాయకుడు, అసలు సిసలైన నేత. ఇక ఒక మాటలో చెప్పాలంటే కట్టడి చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టడానికి, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకున్నాడు అనేది వాస్తవమైన విషయం. ఎలా? ఇది చాలామందికి కూడా ప్రశ్న మొదలైంది. సో పూర్తి స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలా క్లారిటీగా కూడా చెప్తా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న వ్యూహాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ నేను ప్రభుత్వానికి సంబంధించి అంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి, 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి, 2022లో కాంగ్రెస్ అధికారంలోకి, ఇక 2028 ఎవరు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా విషయం ఏంటంటే విపక్షాలతో యుద్ధం చేయడం అంటే విపక్షాల పోరాటాన్ని చూస్తూ విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం మీద వేగవంతమైన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి సరి అయిన దారిలో అంటే గాడిలో పెట్టడానికి విపక్షం అనేది చాలా అవసరం. సో తెలంగాణలో విపక్షం అనేది చాలా బలంగా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక చాలా క్లారిటీగా కూడా మనం చూస్తే బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, ఫస్ట్ స్థానంలో ఉంది. దాని తర్వాత బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది, కాంగ్రెసు థర్డ్ స్థానంలో ఉంది. అదేంటి కాంగ్రెస్ థర్డ్ స్థానంలోకి రావడం ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకు చాలా అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ఉద్యమం, 10 సంవత్సరాలు అధికారం. ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు తలుసుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా సునాయాసం. కానీ ఎందుకో తెలియదు ఇక్కడ నేతల అంతర్గత పోరుతోని, నేతల ఆధిపత్య ధోరణితోని, ఇక్కడి నేతల ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో ఆ ఆధిపత్య ధోరణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది చాలా రకాలుగా కూడా ఈ ధోరణి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళని అధికారంలోకి రానిస్తలేరు. పోనీ అలాని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఏమైనా సమ్మతంగా ఉన్నారంటే ఎక్కడో ఒక చోట అలా కనిపిస్తూ ఇలా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం సినిమా డైలాగులలో చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా. ఇట్లా రామ్మ చిలకమ్మ అనగానే ఇట్లా వచ్చి ఎట్లయితే వెళ్ళిపోతారో గట్లనే అయిపోతుంది. సో బీజేపీ ఎంతో కొంత ప్రజల పక్షాన అయితే ఉన్నది, లేదు అని చెప్పడానికి లేదు. బీజేపీ కూడా ప్రజల పక్షాన ఉన్నది. కానీ కేంద్రంలో అధికారంలో పెట్టుకొని రాష్ట్రంలో పోరాటం చేయడం వీళ్ళకి చాలా ఈజీ. కానీ ఏ చీకటి ఒప్పందాల ధోరణితోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇక లీడర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్పర్సన్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా ఎప్పుడు చేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక మరి కాంగ్రెస్ ఎవరి మీద పోరాటం చేస్తుందంటే ఇది అంతర్గతంగా పోరాటం చేస్తుంది. ఇది అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ మీదనే పోరాటం చేస్తున్నది. ఎలా అంటే ఒకటి నేనే సీనియర్ అని, 2 పూర్తి స్థాయిలో పార్టీలో పదవి రాలేదని, లేదా నా వర్గానికి సంబంధించి మెయిల్ చేస్తలేరని, లేదా నాకు అసలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, లేదు కాంగ్రెస్ పార్టీ జెండా మొదటి నుండి నేను మోస్తున్నా నాకు మంత్రి పదవి రాలేదని, ఇలా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న తరుణం చూడొచ్చు. ఒకరి మీద ఒకరికొకరు కుట్రలు చేసుకుంటున్న తరుణం కాంగ్రెస్ పార్టీలో చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో అసలు ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయని అందరం ఆలోచించాం. కానీ
విపక్షం బలంగా ఉంది, అధికార పక్షం అంతే బలంగా తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా తయారు చేస్తున్నాడు అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే ఈ రేవంత్ రెడ్డిని నేను తక్కువ అంచనా ఎందుకు వెయ్యను అంటే మీ అందరికీ తెలుసు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఇది యావత్తు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ తెలుసు. ఈ సముద్రానికి సంబంధించి దాంట్లో పెద్ద పెద్ద తిమింగలాలు పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి. ఇక మీకు తెలుసుగా సముద్రంలో అంటే అది జీవరాశులకు నిలయంగా మారినట్టు ఇక్కడ పదవులకు రాజకీయానికి నిలయంగా కాంగ్రెస్ పార్టీ మారిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలో షబీర్యాల్ ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలో మధు యాష్కి ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలోనే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీలోనే మల్లు రవి ఉన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతలు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటి చాలామంది నేతలు ఉన్నారు, శ్రీధర్ బాబు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒడవదండి. సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీని తన పిడికిల్లో పట్టు బిగించి ఎక్కడికక్కడ ఒక కంచేసేస్తాడు. ఎట్లా అంటే చాలామంది మంత్రులకు తెలియని విషయం ఏంటి అంటే ఇవాళ నేను చెప్తున్నా వినండి. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసినా, రేవంత్ రెడ్డి వ్యూహాలను మీరు అంచనా వేయలేకపోయినా, రేవంత్ రెడ్డే కదా ఏం చేస్తలే అనుకున్నా మీ మంత్రి పదవులు ఊస్టుమని పోతాయి. సరే, చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి గురించి జరుగుతున్న కొన్ని ప్రచారాలను పక్కన పెడదాం. ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డి సైడ్ ఉందా, కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉందా? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇందులో చాలా క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది తరచుగా మనకు కనబడుతున్న అంశం. కానీ రేవంత్ రెడ్డి తన కోటర్ని బలంగా నిర్మించుకుంటున్నాడు అనేది స్పష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియని విషయం ఏంటంటే కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, దాంతో పాటుగా కొన్ని విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది, మా ఫోన్లన్నీ ట్యాంపరింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు అంటే చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ వల్ల జరిగే విషయాలు ఏంది, ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక నేత తన యొక్క ఆ కీలకమైన నేతకు సంబంధించి ప్రతి ఎపిసోడ్ కూడా తనకు సంబంధించి ఆ కీలక నేత ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కదలికలు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి అనేది వాస్తవమైన విషయం. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్న విపక్షం, అదేవిధంగా స్వపక్షం, ఈ పక్షాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఆధీనంలో ఉన్నాయి అనేది చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి. అయితే ఢిల్లీ నాయకత్వానికి ఏం కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుందామండి. సరే, తెలంగాణ నాటు భాషలో మాట్లాడుకుందాం, తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం. నేను ఒక విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నా. ఏంది అంటే ఒక ఎపిసోడ్ చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఒక ఎపిసోడ్ ఇప్పుడు మీకు చూపెడతా. ఏంటి అంటే చాలా వరకు కూడా జరుగుతున్న అంశాలు ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక రెండే ఉన్నాయి. ఏంటి అవి? ఒకసారి మీరు చూడురి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో రేవంత్ రెడ్డికి సంబంధించి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలుసు. ఉదాహరణకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇది నిజం అనుకునేరు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా. అంటే 1, 2, 3 సార్లు గెలిచిన అనుకోండి. నాకు మంత్రి పదవి వస్తుందా రాదా? ఒకటి పూర్తి స్థాయిలో ఎట్లా వస్తుంది? ఒకటి స్నేహపూరిత వాతావరణంతో వస్తుంది, లేదా మీ అందరికీ తెలుసు కదా శక్తి, ఆర్థిక శక్తి, ఈ ఆర్థిక శక్తి వల్లనైనా వస్తుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే పూర్తిగా బలంగా సపోర్ట్ అవుతుంది. లేదు ఒకవేళ నాకు కేంద్రం అంటే ఢిల్లీకి సంబంధించిన నాయకత్వమే దగ్గర ఉన్నది అంటే పొరపాటే. ఢిల్లీకి సంబంధించిన నాయకత్వం ప్రతి దాంట్లో నీకు మంత్రి పదవి వచ్చినా నీ చుట్టూ ఉండే అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో నియమించేది కూడా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కదా. అంటే నీకు కేవలం పేరుకు మాత్రమే మంత్రి పదవి కదా, గట్లనే అయిపోతుంది. సో ఇక్కడ కాంగ్రెస్లో ఢిల్లీకి సంబంధించిన రేవంత్ రెడ్డి విషయంలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది. ఇది
క్లియర్గా ఇంకా అయ్యా ఇలా ముచ్చటే అది. సో కాబట్టి ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ వాదిస్తున్నట్టుగా ఆర్థిక శక్తి ఇక్కడ నుండి వెళ్తున్నది అనేది కేటీఆర్ పదే పదే వాదిస్తున్న అంశం. ఢిల్లీకి నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే అనుకున్నామో నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్కు నిధుల విషయంలో ఢిల్లీకి వెళ్తున్నాయి, నీళ్ళ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కు పోతున్నాయి, నియామకాలేమో పార్టీకి సంబంధించిన ఉమ్మడి పెత్తందారి వ్యవస్థకి ఇస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఆ వాదనను మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో తన దగ్గర ఆర్థిక శక్తి ఉంది, పదవి ఉంది, దాంతోపాటు ఒకవేళ ఈయనను ముట్టుకుంటే ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఢిల్లీ నాయకత్వానికి ఆ భయం ఉన్నది. ఇప్పుడు ఏమైంది అసలు? రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న అస్త్రాలు ఏంటి? రేవంత్ రెడ్డి చేతిలో ఎలాంటి అస్త్రాలు ఉన్నాయంటే, ఒకటి మంత్రులకు సంబంధించి చాలామంది మంత్రులకు తెలియని విషయం ఏంటంటే నా దగ్గర పెద్ద ఫైల్ ఉన్నది. ఏంది అంటే సరే లోపల నేను ఫైల్ చూపెడతా, మీకు తెలుసో లేదో తెలంగాణ మంత్రులకు చెప్తున్నా. తెలంగాణ మంత్రులారా ఒక్కొక్కరిది తక్కువలో తక్కువ ఒక మంత్రి సంబంధించి ఒక మంత్రికి సంబంధించి చెప్తాను. ఓ మంత్రికి సంబంధించిన ఎపిసోడ్ చెప్తున్నా. ఈ మంత్రి గారికి సంబంధించి మంత్రి అండి వీరికి సంబంధించిన జాతకం రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఎట్లున్నదో తెలుసా? ఇది రేవంత్ రెడ్డి కూడా తెలియదు. రేవంత్ రెడ్డి టేబుల్ మీద అంటే చూసిండు అనుకో, నిన్న మొన్న చదవచ్చు మేబీ. రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఈ మంత్రి గారి చిట్టా మామూలుగా లేదు. మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కొక్క మంత్రి యొక్క చిట్టా దాదాపుగా తక్కువలో తక్కువ 10 పేజీలు ఉన్నది, 10 పేజెస్ ఉన్నాయి. ఏమున్నాయి అలా? నేను చాలా క్లారిటీగా డెప్త్గా చూస్తున్నా. నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది. మంత్రి గారి కదలికలు, మంత్రి గారి ఆర్థిక లావాదేవీలు, మంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి, మంత్రి గారికి సంబంధించిన స్నేహపూరితంగా మంత్రి గారితో ఎవరెవరు ట్రావెల్ అవుతున్నారు, మంత్రి గారికి సంబంధించి రోజు వారు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటి, వారి యొక్క అన్ని వివరాలు కూడా ఆ 10 పేజీలలో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే మనం లైవ్కి తీసుకొద్దాం, ఇక్కడ పెడదాం, చెప్దాం. కానీ మళ్ళీ ఏమంటారు, దానికి ప్రూఫ్స్ నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటారు. ఎవరు? ఇక మళ్ళీ మనోభావాల బ్యాచ్ వస్తుంది, అదో కథ వస్తుంది, మళ్ళీ అది అంతా ఇక సోదనుకోరు. సో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రతి మంత్రి యొక్క చిట్టా ఆయన చేతిలో ఉన్నది. నెంబర్ 1. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంత్రి మీద 100% ఫోకస్ పెట్టిండు రేవంత్ రెడ్డి. పెడితే ఎమ్మెల్యేల మీద 1000% పెట్టిండు. ఈ లాజిక్ మిస్ కావద్దు. ఎందుకంటే మంత్రికి సంబంధించి ఎమ్మెల్యే పదవి ఉంది, దాంతోపాటు మంత్రి పదవి ఇచ్చిన ఆయన కాస్త కూస్తో గమ్మున ఉంటాడు. కానీ ఎమ్మెల్యేకి సంబంధించి మంత్రి పదవి రాలే, అసంతృప్తి రాలే, కాంట్రాక్టర్ రాలే, దాంతోపాటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏది రాలే కాబట్టి ఆయన ఏటో ఎదురుచూపులు ఉంటాయి. సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడతాను. అయితే ఈ ఎపిసోడ్కు రిలేటెడ్గా నాకు ఒక కీలక ఆధారం కూడా దొరికింది. ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ కీలక ఆధారం ఏంటంటే ఇందులో చూస్తున్నాను నేను. ఇది ఒకసారి చూడురు. ఇక్కడ మంత్రుల ఫోన్ ట్యాంపరింగ్, ముఖ్య నేత నిఘా నేత్రం, ప్రతి కదలిక మీద ఆరా, పలువురు శాసనసభ్యుల ఫోన్ కాల్స్ రాడార్లోకి, 2 మంత్రుల సంభాషణ విన్న ముఖ్య నేత, వాటి ఆధారంగా ఓ మంత్రికి సీరియస్ క్లాస్, దెబ్బకు ఫోన్లు మార్చిన 2 మినిస్టర్లు, తనపై కుట్ర జరుగుతుందంటూ ఆడియో, ఆ క్లిప్లను అధిష్టానాన్ని పంపిన ముఖ్య నేత, ప్రత్యేక సాఫ్ట్వేర్ వాడకంపై అనుమానాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. సౌత్ ఫాస్ట్ సంచలన కథనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఇన్నాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసిందనే ఎపిసోడ్ మీరున్నారు. కానీ అధికారంలో ఉన్న సొంత పార్టీ, మన కాంగ్రెస్, మన పార్టీ ఆధ్వర్యంలో మన పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ సంభాషణ వింటున్నారు. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతలలో ఫోన్ ట్యాంపరింగ్ కలవరం మొదలైంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోన్ చేయాలంటే భయపడిపోతున్నారు. కాల్స్ ఎత్తాలన్న గజ వణికిపోతున్నారు. దీనికి తోడు వెంట కన్మెన్లను తీసుకెళ్తే ఒక ఇబ్బంది, తీసుకెళ్ళకపోతే మరో ఇబ్బంది. వెరసి కక్కలేక మింగలేక నడిమిట్లా నలిగిపోతున్నారు. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పని. తీవ్ర అభద్రత భావంలో ఉన్న ముఖ్య నేత మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుండడమే అందుకు కారణం. ఇటీవల 2 మంత్రుల సంభాషణ విన్న ఆయన మరునాడే తన సన్నిహితుడిని ఆ మంత్రి దగ్గరికి పంపారట. తమ సంభాషణ అంతా ఆయన చెప్తుంటే వారందరూ కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి కనబడుతున్నది. ఏంది అంటే
తెలంగాణలో మంత్రుల సంభాషణపై ట్యాంపింగ్ నీడలు అలుముకున్నాయి. ముఖ్య నేతల కనసన్నలలో కేబినెట్ మంత్రులపై గూఢాచర్యం కొనసాగుతుంది. వైరసీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్లు సైతం తీవ్రమైన అభద్రతా భావంతో ఉన్నారు. తాము ఫోన్లలో మాట్లాడేది ముఖ్య నేత వింటున్నారని వారు సైతం బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన ప్రముఖ జాతీయ మీడియా కూడా ప్రచురించిన పరిస్థితి కనబడుతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదు కావచ్చు. అయితే మళ్ళీ చెప్తాను, నేను ఒక మంత్రికి సంబంధించిన ఎపిసోడే కాదు, ఈ తెలంగాణలో ఉన్న చాలామంది మంత్రులకు సంబంధించిన ఫోన్ ఏదైతే ఉందో, ఫోన్ ఒక్కటే మీరు అనుకుంటే కష్టం. మీ కదలికకు సంబంధించి సుమారు ప్రతి ఒక్కరికి సంబంధించిన మంత్రి యొక్క కదలిక నీడలు అనేది రేవంత్ రెడ్డి చేతిలో చాలా స్పష్టంగా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఒక్కొక్కరి చిట్ట 10 పేజీలతో ఉంది. దాంతోపాటు రెండో అంశం ఏంటంటే మీ ఫోన్ మొత్తం క్లారిటీగా అక్కడికి వెళ్తుంది. ఇక మూడో అంశం ఏంటంటే ప్రభుత్వానికి మీరేమీ ఇబ్బంది చేయలేరు, మీరు బయటికి వెళ్ళే ఛాన్సు లేదు. ఎటువేళ అంటే కక్కలేక మింగలేక అయితే చూడు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి గట్ల తయారైంది. ఇక అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి అష్టదిగ్బంధనలో చిక్కుకుంటే ఇప్పుడు మంత్రులందరినీ కూడా అలా చేర్పించేసిండు. ఇక ఆయన బయటకు వచ్చేసిండు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ అనేది ప్రారంభమైపోయింది. సో దీంట్లో భాగంగా మంత్రులకు చాలా క్లారిటీగా కూడా ఎపిసోడ్ అనేది సినిమా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది అనేది మంత్రులకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేదా వీళ్ళు ఏమైనా పూర్తి స్థాయిలో మంత్రి పదవి కోసం ఆశ చూపి ఆందోళన వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటు మరో అంశాన్ని కూడా మనం చూడాలి. ఏది? ఇక చూడు, ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదు, చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగదు కేటీఆర్. అన్ని రాష్ట్రాలకు ఒకే తీరుగా పరిగణించాలి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదు. బీహార్లో 5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? బీజేపీకి లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తుంది. కాశ్మీర్ను 2గా చేయాలని ఎవరడిగారు? హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి. దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దుతే ఊరుకోం. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల బలం. జైపూర్లో టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఒక విషయాన్ని ఏంది అంటే, ఇక్కడ మీరు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భిన్నమైన వాదనలు, భిన్నమైన కథనలు మీరు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, నల్లధనం పేరుతోని మీ ఖాతాలలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. దాంతోపాటుగా అనేక రకాలుగా హామీలు అయితే ఇచ్చారు. ఏ హామీ కూడా నెరవేరని పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కనబడ్డది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జరిగే ఎపిసోడ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి. ఒక దేశానికి జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు. మందబలం అధికారం ఉంది కదా అని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేదే లేదు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలని ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని కేటీఆర్ ఎందుకు చెప్పిండు అంటే, ఒక్కొక్కటిగా మన మీద కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధాని అనే వ్యక్తి అన్ని రాష్ట్రాలకు ఆపద్బంధవుడు లెక్క ఉండాలి. అన్ని రాష్ట్రాలను కూడా ఒకే రకంగా చూడాలి. అన్నీ కూడా తన రాష్ట్రంలా, తన గ్రామంలా, తన ఊరిలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఈడీని పంపడం, మరికొన్ని రాష్ట్రాలలోకి అధికారంలోకి రావడానికి సిబిఐని పంపించడం, ఇలా రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయనే వాదనకు సంబంధించి చర్చ కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా చాలా స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రధాని అనేది బిగ్ బాస్లా కాదు, పూర్తి స్థాయిలో కూడా ప్రజల మనిషిలా ఉండాలి. మీరు ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించండి. మన దేశానికి సంబంధించే ఒక నీచమైన రాజకీయం ఉంటుంది ఇక్కడ. వేరే దేశాలకు వెళ్తే గనక ఎమ్మెల్యేని ఎవరు దేకరు, ఎంపీని ఎవరు దేకరు, ఎమ్మెల్సీని ఎవరు దేకరు, అసలు కార్పొరేటర్ కాదా ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా కూడా అక్కడ ప్రెసిడెంట్నైనా ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమవుతారు. వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ కల్పనలో వాళ్ళు నిమగ్నమైపోతారు తప్ప మన ఇక్కడ ఉన్న వాళ్ళే గోక్కొని గీక్కుంటారు అన్నట్టు. ఇక్కడ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది. ఇక్కడ సమూలమైన మార్పులు రావాలి. వ్యక్తి పూజ అనేది చాలా డేంజర్. అది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. మన దేశానికి సంబంధించి మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గ్రాఫ్ అనేది గణనీయంగా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పగ్గాలు కూడా తమ చేతిలోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మనం అయితే వేచి చూడాలి. సో మొత్తానికి
కేటీఆర్ అయితే దినదిన అభివృద్ధి అంటారు కదా, రాజకీయంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలను తిరుగుతున్నాడు అంటే ఆయన ప్రతిభ ఏంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశం, మోడీ మా ప్రశ్నలకు బదులివ్వు, పహల్గామ్ ఉగ్రదాడిపై పార్లమెంట్లో చర్చిద్దాం, భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి, ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరు, బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరేంటి, అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్, నదుల అనుసంధానం పేరిట దోపిడీ బీఆర్ఎస్, నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. సో ఈ ప్రశ్నలన్నింటికీ భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం సమాధానం చెప్తుందా అంటే దీంట్లో ఒక్కటి కూడా చెప్పదు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి మీద చర్చ కొనసాగుతుంది, పార్లమెంటు వాయిదా పడవచ్చు, పార్లమెంటుకు సంబంధించి ఏదైనా జరగచ్చు, కానీ ఏది కూడా క్లారిటీగా ప్రజలకు చెప్పే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి, ఈ పెద్ద మనిషి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిండా? ఈ పెద్ద మనిషి ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ఫలానాది మేము చేసినాం, ఇది చేస్తున్నామని ఎప్పుడన్నా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేసిండా? పోనీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఎప్పుడన్నా సమాధానం చెప్పే ఛాన్స్ ఉందా? అసలు జర్నలిస్టులను ప్రశ్నలు అడగనిస్తారా? ఏదో ఒక వీడియో రికార్డ్ చేయడం, ఆ వీడియోను ప్రజల్లోకి వదలడం తప్ప అంతకు మించి జరిగింది ఏమీ లేదనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి స్థాయిలో పార్లమెంటుకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రశ్నలకు మాత్రం బీజేపీ నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ సమాధానాలు వస్తాయి అనుకుంటే అది మన అనాలోచితమైన నిర్ణయం అయితే తప్ప ఏది లేదు. ఎందుకంటే విపక్షాలు పోరాటం చేస్తాయి, విపక్షాలు పోరాటం చేయి అని మనం అనలేము, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులలో అంతర్మదనం, సీఎంను నిలదీద్దామంటూ కీలక నేతలతో చర్చలు, సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పనంగా పెట్టాలనా, ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా, బాబుకు లాభం కోసం మనమంతా ఎందుకు నష్టపోవాలి, తెలంగాణకు ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు, బీఆర్ఎస్ అస్త్రాన్ని ఇచ్చి మరింత బలోపేతం చేసినట్లు అవుతుంది. ఓ కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు వెళ్లబోసుకున్న నాయకులు, అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుంచి సంప్రదింపులు, బనకచెర్లపై నిలదీద్దాం, అండగా ఉండాలంటూ అభ్యర్థనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి కాదు, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా. ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో మీరు గనక 2028లో అధికారమో లేకపోతే ఆ తర్వాత అధికారమో తర్వాత అనుకుంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడి పౌరుల హక్కులను కాపాడుతూ పనిచేయరు. కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఉండవు అంటారు చూడు, గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా మన గొడవలు జరిగినప్పుడు పంచాయతీలు అరే నీకు పుట్టగతులు ఉండవు, రే నీకు పుట్టగతులు ఉండవు అంటారు చూడు, అట్లా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతుంది. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుకుంటే మీ పొరపాటు. దాదాపుగా 25 సంవత్సరాల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోతుంది. అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధంతోనే పోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలతోని, అంతకు మించి వేరే టాస్క్ లేదు, వేరే ఎజెండా కూడా లేని పరిస్థితి కనబడతాం. సో ఈరోజు జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఈ నీళ్లు నిధులు నియామకాల ఎపిసోడ్లలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకే గురుదక్షిణ కింద వెళ్ళింది అనుకోండి, తెలంగాణ ప్రాంతం నష్టపోతుంది. నష్టపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద పడతారు, వాళ్ళందరూ జైలుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఇంకా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేది జెండా కనబడదు, ఆ గద్దె కనబడదు, ఆ భవను కనబడదు. పాడుబడ్డ బంగ్లా లెక్క కాంగ్రెస్ భవన్ అయిపోతుంది. ఎందుకంటే బనకచెర్ల అనే విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ఉంటే ఓకే, ఇది ప్రజలు చెప్తున్న వాదన. ప్రజల పక్షాన లేకుండా సొంత ఎజెండాలతో మాత్రం వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆల్రెడీ కట్టడి చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించిండు. సో తర్వాత జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఆలోచించాల్సిన విషయం. దానికి అంతకు మించి ఇంకా చేయాల్సింది ఏదీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరో ఎపిసోడ్కు సంబంధించి చూడు, పండుగ లేదు పబ్బం లేదు, వారం మారినా వాన పడినా యాతన తప్పడం లేదు, ఎక్కడ చూసినా యూరియా కోసం బారులే, రైతుల అగచాట్లే, సాగు పనులలో బిజీగా ఉండాల్సిన వేళ వరంగల్ జిల్లా రైతులు ఎరువుల కోసం గోసపడుతున్నారు.
ఇది నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం ఉదయం 7 గంటల నుంచే రైతులు ఇలా యూరియా కోసం లైన్లు కట్టారు. ఒక్కో రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. సాగు సీజన్ మొదలై నెలన్నర దాటినా కూడా తగినంత యూరియా ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఏరియా ఏదైనా యూరియా కష్టాలే. ఈ అంశానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోమని చెప్పిండట. మరి ఏ పాట అవుతుంది ఎట్లయితుంది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు చెప్పట్లేదు? పోలీసుల పహారాల మధ్య ఈరోజు యూరియా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్రంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు చర్చలు జరుపుతలేరు? ఈ తెలంగాణలో ఉన్న ఏదైతే యూరియా కొరత ఉన్నదో ఆ యూరియా కొరతకు సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతారు? ఎందుకు వీళ్ళు ఇంకా మౌనంగా ఉంటున్నారు అనే దానికి ఇప్పటికీ కూడా సమాధానం దొరకని పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏది రాజ్యాన్ని ఏంది అంటే పడగొట్టేది రైతులే. రైతులను గనక పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అయితే విభేదిస్తుందో, రైతులను ఏ ప్రభుత్వం అయితే అణచాలని చూస్తుందో, రైతులను ఏ ప్రభుత్వం అయితే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఆ తర్వాత ఆ ప్రభుత్వం అనేది కనుచూపు మేరలలో కూడా కనబడదు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. ఇది మళ్ళీ ఒక్కసారి నిరూపించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంతకు మించి వీళ్ళు చేసేదేం లేదు. ఇంతమంది రైతులు 2 బస్తాలు ఇస్తే ఎట్లా? ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా బీజేపీకి కాంగ్రెస్కు. ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా? ఏమైనా గుడ్డి గుర్రాలకు పనులు తోముతున్నారా? ఏం చేస్తున్నారు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్తారా? ఏమీ చెప్పని పరిస్థితి కనబడుతుంది కదా. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? ఇక ఈ కథ మీ అందరికీ తెలుసు. ఎస్ఎల్బీసీ 150 రోజుల కథ. ఎస్ఎల్బీసీ కంచికే ముందుకు పోలేక వెనక్కి రాలేక స్వరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్. బేరింగ్ వచ్చినా ముందుకు సాగని పనులు ఇప్పుడు విడిభాగాలు కావాలట. శ్రీశైలం ఎడవగట్టు కాలువ పనుల పునరుద్ధరణలో డైలీ సీరియల్లా ట్విస్టులు. అమెరికా నుంచి మిషన్ బేరింగ్ తెప్పించుకున్న ఆపసోపాలు. తీరా బేరింగ్ వచ్చాక చూస్తే యంత్రం విడిభాగాలు మాయం. కొత్తవి తెప్పిద్దామంటే 5 దేశాల నుంచి రావాల్సిన పార్ట్స్. టీబీఎం కొత్తది తెప్పించాలన్న తయారీకి 3 ఏళ్లు. ఎస్ఎల్బీసీ టనెల్ కూలి నేటికి సరిగ్గా 5 నెలలు. ప్రమాదంలో సజీవ సమాధి అయిన కార్మికుల మృతదేహాలు నేటికి కూడా దొరక్కలే. దీనికి తోడు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులే అటకెక్కే పరిస్థితి కూడా నెలకొన్నది. అమెరికా నుంచి కష్టపడి టనెల్ బోర్ మిషన్ బేరింగులు తెచ్చిన అధికారులు దాని పార్టులు మాయమైనట్లుగా గుర్తించారు. వాటిని మరోవైపు ఉన్న మిషన్కు పెట్టామని అది కాస్త ఫిబ్రవరి 21 నాటి ప్రమాదం మట్టి కింద కూరుకుపోయిందని తెలిపారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఖాతా కంచికి చేరినట్టేనా? ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్పాలంటే, ఈ ఎస్ఎల్బీసీ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఎవరైతే దీన్ని డప్పుగొట్టి భజన చేసి నేనే చేస్తున్నా, నేనే చేపిస్తున్నా, మేమే చేపిస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. ఇక ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, వాళ్ళ సమాధానం ఎట్లుంటుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టుకున్నారు కదా భజన. ఆ భజనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి చూద్దాం. సై అంటే సై. మీరు సై సినిమా చూసిల్లు కదా. ఆ సై సినిమా మాదిరి కాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు. వాళ్ళ వాలీబాల్ కోర్టుకు సంబంధించి గ్రౌండ్ కోసం అటు ఒక పక్కన విద్యార్థులు, ఇంకో పక్కన గ్రౌండ్కు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ తెలంగాణలో కూడా సమస్యలు ఒకవైపు, ప్రజల పోరాటం ఇంకొక వైపు మారుతుంది. ఏమవుతుందో మనం కూడా చూద్దాం. ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఈ వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు. కాంగ్రెస్ మోసాలే ఎజెండాగా ముందుకెళ్లాలనే నిర్ణయం. సమావేశంలో రైతులకు చేసిన ద్రోహాలపై చర్చ. మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులకు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు. త్వరలో తేదీలను ప్రకటించనున్న గులాబీ బాస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందుతుంది. ఈ వారంలో నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత కార్యకర్తల సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా చేసిన పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలలో ఎట్లా, పంచాయతీ ఎన్నికలలో గెలవాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీకి 3 ఆయుధాలు ఉన్నాయి. ఎట్లా అనేది కూడా చెప్తా ఇనురి. ఒకటి, రైతులకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఉందో ఏ గ్రామంలో కాలేదో ఆ గ్రామానికి సంబంధించిన లిస్ట్. ఇంకోటి
రైతు భరోసా, అదే పెట్టుబడి సాయం. ఇది ఎంతమంది రైతులకు రాలేదో, ఎన్ని ఎకరాలకు రాలేదో ఇది. తర్వాత బీమా, చనిపోయిన రైతులకు ఎంతమందికి ఇవ్వలేదో ఇది. రెండోది నిరుద్యోగులు, ఉద్యోగ కల్పనలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వైఫల్యానికి సంబంధించిన ఆయుధాలు ఇంకొకటి. ఎందుకంటే నిరుద్యోగులే గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి కాంగ్రెస్ పాటలు నమ్మి కాళ్ళు మొక్తా బాంచన్ దండం పెడతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీని దించాలన్నా మళ్ళీ నిరుద్యోగుల ఆయుధమే మారిపోతుంది. ఇక మూడో విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఇది చాలా బలమైంది. సో అక్రమ కేసులను పెడుతూ జీవితాలను, వాళ్ళ యొక్క భవిష్యత్తును త్యాగం చేస్తున్న వాళ్ళందరినీ ఏకం చేసి వాస్తవాల దృశ్యాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు వివరించడం. నాలుగోది సమర్థవంతమైన వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలి బీఆర్ఎస్. ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి అంటే ఉద్యమానికి సంబంధించి ప్రజల మంచి మన్ననలు పొంది ఉద్యమ కాలంలో నష్టపోయిన ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రజల్లోకి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తి ఏంది ఒక రాష్ట్రం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఇలాంటి వ్యక్తులు అవసరమనే వ్యూహాలతో వెళ్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది అంటే ఇది గిఫ్ట్ ఏ స్మైల్తో సాయం. ఏం జరిగిందట? గిఫ్ట్ ఏ స్మైల్తో పేద విద్యార్థికి ఆర్థిక సాయం. ముందుకొచ్చిన వైద్య దంపతులను అభినందించిన కేటీఆర్, కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి తల్లిదండ్రులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది. వైద్య విద్యార్థికి ఆర్థిక సాయం అందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని సుస్మితకు ఆర్థిక సాయం అందించేందుకు వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్ ప్రణయవాణి ముందుకొచ్చారు. ఇక తన చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని, ఆర్థిక సాయం అందించాలని ఏది వెంకటాపురం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని సుస్మిత ఇటీవల కేటీఆర్ను ఎక్స్ వేదికగా సాయం కోరారు. దీనికి సంబంధించిన కేటీఆర్ సుస్మితకు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్కు సంబంధించి వాణి దంపతులు ముందుకొచ్చి వారు ఆర్థిక సాయం అందించిర్రు అనేది ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి కనబడుతున్నది. సో ఇంకొక విషయం ఏంటంటే ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మానవత్వమైన కోణంలో ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీకు నాకు అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైనా లేదా గుర్తుపెట్టుకోరి, మన గ్రామమైనా మండలమైనా నియోజకవర్గమైనా జిల్లా అయినా ఎక్కడైనా పూర్తి స్థాయిలో మనం సాయం చేయాల్సిన అవసరం, సాయం అందియాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సాయం పొందినా సాయం పొందకపోయినా మనం ఓ చెయ్యి పైమెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కేటీఆర్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ కార్యక్రమాలు చాలా వరకు కూడా నేను చూసిన పోస్టులకు సంబంధించి చాలా వరకు కూడా సాయం అందించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామందికి కూడా అందించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు గిజ్జుడు, నాకు ప్రాణహాని ఉంది, నా పార్టీ వాళ్ళే చంపాలని చూస్తున్నారు, నాకు బెదిరింపులు వస్తున్నాయి, రౌడీ షీటర్ల వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. 3 రోజుల క్రితమే డీసీపీకి ఫిర్యాదు చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తన మీద హత్యాయత్నం చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది రౌడీ షీటర్లు దాడి చేసేందుకు కుట్ర పన్నారని, తనకు ప్రాణహాని ఉందని శుక్రవారమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. అయితే తనపై దాడికి ప్రయత్నించిన రౌడీ షీటర్ల వెనుక ఓ మంత్రి అండదండలు ఉన్నాయని తెలిపారు. సొంత పార్టీ వాళ్ళనే చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఓయి సమీపంలో మాణికేశ్వర్ నగర్ వడ్డెర బస్తీలో బోనాల సందర్భంగా ఆదివారం రాత్రి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా సుమారు 50 మంది దుండగులు ఎందుకు వచ్చారని ఆయన చెప్పారు. సుమారు 20 బైక్లపై వచ్చి తన వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని, తనను కారులో నుంచి కిందికి దిగాలని బెదిరించారని అన్నారు. తనపై దాడి చేయడానికి కొంతమంది యువకులు యత్నించినట్లుగా శ్రీ గణేష్ ఆదివారం ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ శ్రీ గణేష్ విషయంలో ఆలోచిస్తే 3 రకాల వాదనలు కనబడుతున్నాయి. ఒకటి, సొంత పార్టీ నేతకే బెదిరింపులు, సొంత పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఒకటి రియల్ ఎస్టేట్కు సంబంధించా, లేదా కంటోన్మెంట్ సీటు మీద ఆశపడ.
లేదా ఇతరత్ర ఏమైనా సెటిల్మెంట్లు, ఇది పోలీస్ దర్యాప్తు చేస్తుంది అనుకోండి. కానీ సొంత పార్టీ నేతకే రక్షణ కరువైనప్పుడు ఈ తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంది? గతంలో ఈయన డీసీపీకి కూడా ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేయాల్సిన అంతగా ఎందుకు ఓ మంత్రి ఆధ్వర్యంలో ఎందుకు చంపాలని చూస్తున్నారు? శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేదా? శ్రీ గణేష్కు సంబంధించి ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? ఎందుకు అంతమంది పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది? ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి. సొంత పార్టీ నేతలకే పూర్తి స్థాయిలో రక్షణ లేకపోతే ఏంది పరిస్థితి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతోపాటు గురుకులాలలో ఫుడ్ పాయిజన్, దీనికి సంబంధించిన వీడియో వైఆర్టీవీలో చాలా స్పష్టంగా ఒక ఎపిసోడే చేసుకొచ్చిన, ఇగో ఇది ఉంటుంది, మీరు అందరూ కూడా చూడురి. ఎందుకంటే పూర్తిగా కూడా నిన్న ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఇగో ఇక్కడ చేసుకొచ్చిన, గురుకులాలలో విషభోజనం పాఠశాల కాదు బాధశాల అని ఉంటుంది, అది చూడురి. చాలా క్లారిటీగా కూడా అందులో కంటెంట్ మీకు అర్థమైపోతుంది. వాట్ ఈజ్ వాట్ అనేది, ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పంచాయతీ, హైకమాండ్ వద్దకు బండి ఈటల ఇష్యూ, పంచాయతీకి చెక్. బీజేపీలో ఆధిపత్య పోరుకు తెర, అధిష్టానానికి చెక్ పెడుతుందా? అధిష్టానం చెక్ పెడుతుందా? రామచంద్రరావు పర్యటనతో క్లారిటీ రానుందా? స్థానిక ఎన్నికలలో ఈటలకు ప్రయారిటీ ఇస్తారా? క్యాంపెయిన్ కమిటీలో చోటు కల్పిస్తారా? పార్టీలలో గొడవలు సహజం. రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి మధ్య లేవా? కేసీఆర్ కేటీఆర్ కవిత మధ్య లేవా? ఈటల బండి అంశం మా దృష్టికి రాలేదు, మా దగ్గర కొత్త పాత లేదు, అంతా ఒకటి, ఇదంతా కొంతమంది సృష్టించిన స్టోరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వైరల్ అవుతుంది. ఇది మామూలుగా అయితలేదు. బండి సంజయ్ ఈటల వర్సెస్ జరుగుతున్న ఈ పంచాయతీ ఇది తారాస్థాయికి చేరింది. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఫ్రీ సైకిళ్లతోని ఎంటర్ ఇచ్చిండో బండి సంజయ్, అప్పుడే చెప్పేసిండు, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే ఈటల వర్గం కాకుండా నా వర్గంగా ఉంటారో వాళ్ళకే పదవులు వస్తేనే ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తే వాళ్ళందరూ కూడా తిరిగి ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో పెద్ద చర్చ పెట్టిన పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజం అంతా చూసింది. సో ఈటల బండి మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది, ఎంత దూరం పోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అనేది పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది, ప్రజల పక్షాన నుంచి కాస్త దూరం వెళ్ళిపోయింది అనేది కూడా చూడాలి. ఇంకొక విషయాన్ని నేను ఏం చెప్తున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.